సార్ ముందు రండి బాయ్ మీకు చెప్తానే బాయ్ అరే ఆగా ఆడకతాయిగా వా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై దేవాలయం ప్రజలే దేవుళ్ళు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వించుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో నా పార్టీ కోసం తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు మహిళలు యువత విద్యార్థుల సంక్షేమమే నా ధ్యేయం. కులమత ప్రాంత భేదాలకు అతీతంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ విలువలతో కూడిన రాజకీయాలకు అంకితం అవుతాను. సిద్ధాంతాలను ఆచరిస్తూ నిస్వార్థంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. జై జై తెలుగుదేశం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ కోడెల. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఇవాళ 1982 మార్చి 29న స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా కష్టాలు నష్టాలకు ఓర్చుకొని ఈ పార్టీని అండగా ఉంటూ ఇవాళ దాదాపు 1 కోటి మంది సభ్యత్వం ఉన్న ఈ పార్టీ ఎక్కడ కూడా ప్రపంచ చరిత్రలో ఇంత సభ్యత్వం ఉన్న పార్టీ ఎక్కడ లేదు. ఇటువంటి పార్టీకి మనం అందరం కూడా సభ్యులైనందుకు చాలా గర్వపడుతున్నాము. మరి ఎంతోమంది రైతు సోదరులని, మరి ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీ, కాపు సోదరులందరినీ కూడా ఎమ్మెల్యేలుగా మరి తీర్చిదిద్దిన ఘనత ఈ పార్టీలో ఉంది. కాబట్టి ఇటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ఈ పార్టీని ఘనంగా జెండా ఎగరవేసుకుంటూ అన్న ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం అందరం కూడా ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు అన్నగా నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆ రోజు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాష్టికాలను ఎదురిస్తూ ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలే ధ్యేయంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీని 1982లో మార్చి 29వ తారీఖున స్థాపించడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ అలాగనే ఆ రోజు పార్టీని స్థాపించిన దగ్గర నుంచి 9 నెలల్లోనే అధికారంలోకి రావటం, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నుపోటు పొడిపీయటం, ప్రజలంతా కూడా మళ్ళా అడ్డం తిరిగి ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి మళ్ళా నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాకా తెలుగు ప్రజలంతా కూడా రోడ్ల మీదే ఉన్నారంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల ఫలితమే.